నమస్తే. 12 రాశుల వారికి ఎప్పుడూ నెలసరిగా మనం మాస ఫలాలు, మాస రాశి ఫలాలు, తర్వాత ఇంకా ఇతరోత్తర గ్రహ మార్పులు లాంటివి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎన్నోసార్లు నేను నక్షత్ర మార్పులు కానివ్వండి, లేకపోతే నక్షత్రాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ కూడా చెప్పడం జరిగింది. బట్ వెరీ రీసెంట్లీ, as you know that I'm a psychologist of planets also, and my research has been in the psychology of planets. నాకేమనిపించిందంటే అసలు ప్రతి రాశిలో కూడా మనిషి యొక్క ఇన్ జనరల్, అంటే ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టేసేస్తే, అసలు ఒక మనిషి ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ మనిషి ఆ పర్టిక్యులర్ రాశిలో, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మకర రాశిలో పుట్టుండొచ్చు, లేదా ధను రాశిలో పుట్టుండొచ్చు, లేదా తులారాశిలో పుట్టుండొచ్చు, ఇంకొకళ్ళు ఎవరో మేషరాశిలో పుట్టుండొచ్చు, వృషభ రాశిలో పుట్టుండొచ్చు, కర్కాటక రాశిలో పుట్టుండొచ్చు. వీళ్ళు ఈ పర్టిక్యులర్ రాశిలోనే ఎందుకు పుట్టారు? అసలు ఆ రాశిలో పుట్టడం మొలాన వీళ్ళ యొక్క స్థితిగతులు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి, వీళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటాయి, అసలు వీళ్ళ నేచర్ ఏంటి, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇన్ జనరల్ అసలు వీళ్ళకి ఎలా ఉంటుంది, లైఫ్ ఇన్ టోటాలిటీ, అసలు యూనివర్సల్ స్పెక్ట్రమ్ కింద కనుక తీసుకున్నట్లయితే ఆస్ట్రనామికల్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది. నెక్స్ట్, వీళ్ళకి ప్రతి భావం యందు, అంటే 2nd, 3rd, 4th, 5th, వీళ్ళు పుట్టిన రాశి, వీళ్ళ మెయిన్ రాశి నెంబర్ 1గా తీసుకున్నట్లయితే వీళ్ళకి మిగతా 11 ఎలా ఉంటాయి, అసలు వీళ్ళకి ఆ మిగతా 11ని బేస్ చేసుకుని వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అనిపించింది. అండ్ దెన్ ఐ హావ్ డన్ దట్, అండ్ హియర్ ఐ యామ్ విత్ ఆల్ యువర్ పాయింట్స్. లెట్స్ స్టార్ట్. తులారాశి వారికి వీళ్ళు పుట్టిన దగ్గర నుండి కూడా వీళ్ళ జీవితాంతం జరిగే ఆహ్లాదకరమైన ముచ్చట్లు, సిచ్యువేషన్స్, వీళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది, వీళ్ళ గురించి మిగతా వాళ్ళందరూ కూడా, అంటే వీళ్ళ చుట్టూతా ఉన్న వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ సోషల్ సర్కిల్, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, తర్వాత వీళ్ళు భగవంతుడి యొక్క సర్వీస్లోకి వెళ్ళేంత వరకు, అంటే వాళ్ళ 100 ఏళ్ల ఆయుష్ కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళు వెళ్ళే వరకు వీళ్ళ జీవితం ఏ మోడ్లో నడుస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి వీళ్ళ లార్డ్ వచ్చేసేసి శుక్ర భగవానుడు. వృషభ రాశి వారికి, తులా వాళ్ళకి కూడా శుక్ర భగవానుడే. తత్వం వచ్చేసి వీళ్ళది చాలా అట్రాక్టివ్గా ఉంటారు. వీళ్ళు ఎంత వయసు పెరిగినా సరే వీళ్ళ అట్రాక్షన్ కెపాసిటీ అనేది మాత్రం తగ్గదు. బట్ చార్మింగ్గా ఉంటారు. ఆడవాళ్ళు అయితే బ్యూటిఫుల్గా ఉంటారు, మగవాళ్ళు అయితే చాలా హ్యాండ్సమ్గా కూడా ఉంటారు. అయితే వీళ్ళకి ఏది వేసినా సరే చాలా చాలా బాగుంటూ ఉంటుంది. అంటే జనరల్గా చిన్నపిల్లలు అప్పుడు కనుక వీళ్ళని చూస్తే వీళ్ళ పేరెంట్స్ యొక్క ఫస్ట్ వీళ్ళ ముద్దు ముచ్చట్లు ఎలా ఉంటాయంటే పిల్లలతో, అంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, మగపిల్లల్ని ఆడపిల్లలా తయారు చేయటం, ఆడపిల్లలనేమో కృష్ణుడిలాగా తయారు చేయడం, ఫోటోలు ఇంట్లో ఉండడం లాంటివి చూస్తూ ఉంటాం కదా. ఈ తులారాశి బ్యాచ్ అయితేనే అట్లా అవుతుంది. మనం చెప్పుకోలేం అసలు ఆడపిల్ల మగపిల్లవాడా అనేది చెప్పలేం. అవతల పేరెంట్ డిస్క్లోజ్ చేసే వరకు ఆ సీక్రెట్ మనకి తెలియదు అనమాట. సో వీళ్ళని పోల్చుకోలేం. సో ఏది వేసినా, ఏ ఆస్పెక్ట్లో వీళ్ళని తయారు చేసినా సరే ఆ పాత్రకి వీళ్ళు అనుగుణంగా ఉంటారు. తర్వాత వీళ్ళు చాలా స్వీట్ నేచర్తో ఉంటూ ఉంటారు, బ్యాలెన్స్డ్గా ఉంటారు, మంచి ఆలోచన పరంగా ఉంటారు, అందరు మనల్కి గురవుతూ ఉంటారు. అంటే అంటూ ఉంటాం కదా, చాలా బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ, తరాజులో వేస్తే ఒకే రకంగా తూగుతారు, వీళ్ళకి 2 పర్సనాలిటీస్ లేవు. తర్వాత వీళ్ళు ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఆ రకమైన పర్సనాలిటీస్ వీళ్ళవి, చాలా మంచి పర్సనాలిటీస్. 2nd హౌస్ కనుక చూసుకున్నట్లయితే వృశ్చికం. వీళ్ళకి కుజ భగవానుడు 2nd హౌస్ లార్డ్ అవుతారు కాబట్టి వీళ్ళు వెన్నుపూసగా మారుతారు ఫ్యామిలీకి కానీ లైఫ్ పార్ట్నర్కి కానీ ఎప్పుడూ కూడా చాలా వెన్నుపూసలా మారే తత్వాలు ఈ తులా వాళ్ళకు ఉంటూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్స్ కూడా వీళ్ళని, అంటే జనరల్గా మేషరాశి వాళ్ళకి వీళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ వస్తే వీళ్ళకి చాలా చాలా బాగుంటూ ఉంటుందన్నమాట. ధైర్య సాహసాలతో మేషరాశి వాళ్ళు, అందచందాలతో తులారాశి వాళ్ళు, తర్వాత ఆహ్లాదకరంగా తులారాశి వాళ్ళు, అట్ ద సేమ్ టైం ప్యాషనేట్గా మేషరాశి వాళ్ళు, అదో రకమైన మల్టిపుల్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అవుతూ ఉంటుందన్నమాట వీళ్ళది. అయితే ఏదో ఒక పాయింట్ చాలా ముచ్చటగా రాశాను, బట్ నేను అది వరల్డ్కి చెప్పట్లేదులేండి, అది వేరే విషయం.
అయితే వీళ్ళ అలవాట్లు, వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళ నేచరు, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ కూడా చాలా ఇద్దరికీ కూడా లైఫ్ పార్ట్నర్కి వీళ్ళకి కూడా చాలా చేరువుగా ఉంటూ ఉంటాయన్నమాట. ఒకళ్ళకొకళ్ళు చాలా బాగుంటూ ఉంటారు. ఐటీ, అనలిటిక్స్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ వీటిల్లో చాలా చాలా ముందంజతో ఉంటూ ఉంటారు. థర్డ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ధనస్సు అవుతుంది. వీళ్ళ పరాక్రమ భావాన్ని చూసే గురు భగవానుడు జనరల్గా ఏమవుతుందంటే వీళ్ళకి సిబ్లింగ్స్లో కానివ్వండి, లేదా లైఫ్ పార్ట్నర్లో కానివ్వండి, లేదా ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్లో కానివ్వండి, ధనస్సు వాళ్ళు వీళ్ళకి ఎదురవుతారు. సిబ్లింగ్స్, లైఫ్ పార్ట్నర్, సోషల్ సర్కిల్, కొలీగ్స్ వీళ్ళల్లో వీళ్ళకి ధనుసు రాశికి చెందిన వాళ్ళు కానివ్వండి, ధనుర్ లగ్నానికి చెందిన వాళ్ళు కానీ ఉంటూ ఉంటారు. బుద్ధి, మంచి చెడు చెప్పడం, చక్కటి ఆలోచన విధానాన్ని వీళ్ళకి నేర్పడం, వీళ్ళ ఆలోచన సరళిని వీళ్ళు చక్కగా మార్చుకోవడం, చక్కగా వీళ్ళని ఒక మంచి జీవన విధానంలోకి తీసుకెళ్ళడం ఈ ధనుసు వాళ్ళు చేస్తారు. అలా గనక తులా వాళ్ళకి ఎవరైనా గనక ఉంటే కమెంట్స్లో రాయండి. నేను నిజంగా చాలా మురిసిపోతాను, చాలా సంతోషపడతాను. ఎందుకంటే అది ఒక అనోఖీ కాంబినేషన్. హిందీలో అంటే కనుక తెలుగులో ఏమంటారో తెలియదండి, బట్ చాలా ముచ్చటైన కాంబినేషన్. అది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎందుకంటే మనకి లైఫ్లో మంచి చెడు చెప్పడం, చెయ్యి పట్టుకోవడం, కింద పడకుండా ఉండడం, నేర్పడం, అలాంటి వాళ్ళు మనకి ఉండాలండి. లేకపోతే మనకి అంటే ఏముంది, నలుగురితో మాట్లాడితే ఇవన్నీ తెలియవా, న్యూస్లు చూస్తే తెలియవా, న్యూస్ పేపర్ చూస్తే తెలియవా అంటే న్యూస్లు చూస్తే న్యూస్ పేపర్ చూస్తే బీపీ పెరుగుతుంది. అది తప్ప పెద్దగా ఏమవ్వదు న్యూస్ ఛానల్ వాళ్ళని అందట్టుకండి. తర్వాత చతుర్థ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే చతుర్థ పంచమాల్ని మకర కుంభాలు అవుతాయి. శని భగవానుడు. ఎందుకు నవ్వుతున్నాము అంటే ఎక్కడైతే స్పీడ్ ఉండాలో నిదానం అని అనే చేతులెత్తి నమస్కరించి వెన్నుపూస కూడా వంగి నమస్కరించుకోదగిన ఆ ముచ్చటైన ఆ భగవానుడే మీకు చతుర్థ పంచమాలని చూస్తూ ఉంటారు. ఆయన పాదాలని కూడా శిరస్సు మీద పెట్టుకున్నా సరే చాలా తక్కువే. ఐ గెట్ వెరీ ఎమోషనల్ వెన్ ఐ స్పీక్ అబౌట్ సాటర్న్. అయితే శని భగవానుడు ఇక్కడ మీకు ఏమవుతుందంటే మదర్, పేరెంట్స్, ఫాదర్ యొక్క సపోర్ట్, సారీ ఐ హ్యాడ్ సంథింగ్ ఇన్సైడ్, మదర్, పేరెంట్స్, ఫాదర్ యొక్క సపోర్ట్, మెటర్నల్ యాన్సెస్టర్స్ యొక్క సపోర్ట్, పూర్వజన్మ కర్మ సంబంధికుల యొక్క సపోర్ట్, బ్లెస్సింగ్స్, ఇప్పటి పెద్దవాళ్ళు, తర్వాత యాన్సెస్టర్స్. శని విల్ వాచ్ యూ, జాగ్రత్త. సాటర్న్ విల్ వాచ్. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫోటోలకి దండేయడం, అది యాన్సెస్ట్రల్ పూజ అనిపించుకోదు. లెట్ మీ బీ వెరీ స్ట్రైట్, అస్సలు అది అనిపించుకోదండి. దండలేయడం, తర్వాత ఇతరోతర ఇంకేమైనా చేయడం అస్సలు కాదు. వాళ్ళు ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు మన విధి విధానాలు సరిగ్గా నిర్వర్తించామా లేదా, సర్వీస్ సరిగ్గా చేశామా లేదా, వాళ్ళని ప్రేమపూర్వకంగా, ఆదరపూర్వకంగా చక్కగా చూసుకున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫాదర్ యొక్క సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. తండ్రి చాలా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటూ ఉంటారు వీళ్ళ లైఫ్లో. తండ్రి యొక్క సపోర్ట్ చాలా బాగుంటూ ఉంటుంది. తండ్రి యొక్క ప్రేమాభిమానాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తండ్రి యొక్క చెయ్యి వీళ్ళు జీవితాంతం వదలరు, రెండు చేయరు. తర్వాత వీళ్ళకి గురుస్థానంలో కూడా తండ్రి చాలా బాగుంటూ ఉంటారు. జాయింట్ ఫ్యామిలీస్గా ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది. ఇండిపెండెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వీటికి జనరల్గా అవాయిడ్ చేయడం మంచిది. 6th హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీనం. గురు భగవానుడు. డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. బయట భోజనం బాగా చేస్తూ ఉంటారు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి. తర్వాత భోజన ప్రియులుగా ఉంటూ ఉంటారు. డైజెస్టివ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. తర్వాత గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, లివర్, ఈ ఆర్గన్స్ని, లార్జ్ ఇంటెస్టైన్, వీటికి సంబంధితమైన డిసీజెస్ ఎక్కువగా జనరల్గా కంప్లైంట్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.
అవి లేకుండా ఉండాలి అంటే కొన్ని హ్యాబిట్స్ మనం జీవన విధానంలో మనం మార్చుకోవాలి. భోజనం టైంకి చేయడం, నాన్ స్పైసీ ఫుడ్ తీసుకోవడం, అలా అని మరీ నాన్ స్పైసీ అక్కర్లేదు, బాడీ సహించే తత్వాన్ని మీరు ఆస్వాదిస్తే మంచిది. అంతకంటే ఎక్కువగా తినిపించడం, తర్వాత శరీరం మనల్ని తిరిగి పుటప్ చేయలేక పాపం తను ఇబ్బంది పడడం, మనల్ని ఇబ్బంది పెట్టడం, అవతల వాళ్ళు ఇబ్బంది పడడం, ఇలాంటివి జరగకుండా చూసుకుంటూ ఉండండి. లోన్స్ ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉంటారు, లగ్జూరియస్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఊబులో మాత్రం తులా వాళ్ళు అస్సలు పడకూడదండి. మీరు కనుక క్రెడిట్ కార్డు ఊబుల్లో కనుక పడితే షాపింగ్, లగ్జూరియస్ ఎక్స్పెండిచర్, ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్, అన్నెసెసరీ ఎక్స్ట్రావాగాన్జా ఎక్స్పెండిచర్ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటిల్లోంచి మీరు బయటికి రావడం చాలా కష్టం. గృహ సంబంధితమైన లోన్స్ కూడా ఉంటూ ఉంటాయి. 7th హౌస్ గనక చూసుకున్నట్లయితే మేషం, ఇందాక అనుకున్నట్టుగా మేషం కనుక లైఫ్ పార్ట్నర్స్ కనుక వస్తే వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు, ఇంకా దూకేయడం అంటే ఎక్కడో దూకడం కాదు, దూకండి అంటే ఇంకా ఆనందంతో దూకడం, చిందులేయడం. రైట్. తర్వాత ఇక్కడ చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది, చాలా ప్యాషనెట్గా ఉంటారు, ఇంటలెక్చువల్ కెపాసిటీతో వస్తారు లైఫ్ పార్ట్నర్స్ వీళ్ళకి. మేషం వాళ్ళు గనక వస్తే వెరీ గుడ్, లక్ ఈజ్ ఫేవరింగ్, ప్లానెట్స్ ఆర్ ఫేవరింగ్, గాడ్ ఈజ్ ఫేవరింగ్ అని అర్థం. తర్వాత ధైర్య సాహసాలతో, కాన్ఫిడెన్స్తో లైఫ్ని ముందుకు తీసుకెళ్తారు, ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. అప్పుడు 8th హౌస్ కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి, మీకు ఫీమేల్ సెంట్రిక్ ఇష్యూస్ లేకపోతే మానసిక ఒత్తిడి జనరల్గా వృషభ లగ్నం వాళ్ళతో ఉంటూ ఉంటాయి. వృషభ లగ్నంలో జనరల్గా ఎనిమీస్ ఫామ్ అవడం, వృషభ లగ్నం విషయంలో ఎక్కువగా మోసపోవడాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత చంద్ర భగవానుడు ఎప్పుడు వృషభ రాశికి వచ్చినా సరే హై అండ్ లో టైడ్గా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంటుంది. 9వ స్థానం కనుక మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే మీకు మంచి మాట చెప్పి ఇంటలెక్చువల్ కెపాసిటీతో మాట తీరుతో ఉన్నవాళ్ళు జనరల్గా మీకు సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. మంచి మాట తీరు, కట్టే కొట్టే తెచ్చేలా కాకుండా చాలా చక్కగా విడమర్చి మాట తీరుతో ఉన్నవాళ్ళు, చక్కగా ఆనందంగా కూర్చోబెట్టి విద్యాబుద్ధులు నేర్పించేవాళ్ళు, మంచి చెడు నేర్పించేవాళ్ళు, చెయ్యి పట్టుకుని అసలు వదలని వాళ్ళు, అటువంటి వాళ్ళు జీవిత భాగస్వాములు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అదే రకంగా ఫాదర్లీ సపోర్ట్, పెదనాన్న, తాతయ్యలు వీళ్ళు కూడా జనరల్గా అంతే ఇంటలెక్చువల్ కెపాసిటీతో ఉన్నవాళ్ళే మీకు లైఫ్లో ఎదురవడం జరుగుతుంది. మీకు ఫ్యామిలీలో 10th హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు కర్కాటకం అవుతుంది కాబట్టి చంద్రభగవానుడు మీకు ఇమోషనల్ ఇండిసైసివ్ యాటిట్యూడ్, జనరల్గా మీకు ఎంప్లాయ్మెంట్లో ఒక్కొక్కసారి మూడ్ బాగోకపోతే, ఇమోషనల్ లాస్ అయితే, ఇమోషనల్గా ఇన్స్టేబుల్గా ఉంటే చక్కని సెలవు పెట్టుకుని వెళ్ళిపోవడం, లేకపోతే టక్కున లేచి వచ్చేయడం సీట్లో నుంచి, లేకపోతే టక్కున రిజైన్ చేసేయడం లాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో రిజిగ్నేషన్ చేయరు కానీ టక్కుని సెలవు పెట్టుకుని వెళ్ళిపోవడం, తర్వాత రియలైజ్ అవ్వడం, మళ్ళీ వెనక్కి రావడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటివి చేయకండి. 11th హౌస్ కనుక చూసుకున్నట్లయితే సింహరాశి అవుతుంది కాబట్టి ఇక్కడ కరేజ్ అనేది చాలా చాలా ఎక్స్టర్నల్గా ఉంటుంది, మీకు ఇంటర్నల్గా ఉంటుంది. ఎందుకంటే అదే సూర్యభగవానుడు మీకు తులారాశి వాళ్ళకి అంత బలంతో అయితే మీకు ఆయన ఉండడం జరగదు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ధైర్యం, ఎక్స్టర్నల్ కాన్ఫిడెన్స్, ఎక్స్టర్నల్ సపోర్ట్ మీకు లైఫ్లో లైఫ్ పార్ట్నర్ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, సోషల్ సర్కిల్, ఫాదర్ పరంగా మీకు అందిస్తుంది. ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. 12th హౌస్ కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి అవుతుంది. మళ్ళీ వ్యర్థం, మేజర్ డెసిషన్స్, లైఫ్ పార్ట్నర్స్ కనుక మేజర్ డెసిషన్స్ కనుక కన్యా వాళ్ళు కనుక అయినట్లయితే కూడా కొంచెం అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, ఎక్స్ట్రావాగాన్జా ఎక్స్పెండిచర్, తర్వాత లాస్లు, ఇండిసైసివ్ నేచర్, ఇన్కరెక్ట్ డెసిషన్స్ ఇన్ లైఫ్, తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఇలాంటివి డ్యూ టు ఫైనాన్షియల్ లాసెస్ ఇటువంటివి జరగడానికి ఆస్కారాలు జనరల్గా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ దగ్గరగా మీకు ఏమైనా పాయింట్స్ కనుక కనిపించినట్లయితే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే మీకు కలిసాయి అని మేము ఆనందపడతాం. అండ్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ కాన్వర్జేషనల్గా ఉందని మేము సంతోషపడతాం.